వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం జాతీయ చేనేతల దినోత్సవాన్ని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా సోంప సర్కిల్ ప్రధాన కూడలిలో ఉన్న చేనేత పితామహుడు మాచాని సోంప విగ్రహానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కుర్ని కళ్యాణ మండపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, చేనేత జౌలి శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేనేతల సంక్షేమానికి పితామహుడు పద్మశ్రీ మాచాని సోంప తర్వాత తన తండ్రి బివి మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు, యువ నాయకులు నారా లోకేష్ సారథ్యంలో చేనేతల సంక్షేమానికి నేతన్నలకు 25,000 ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపారు. చేనేత మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, సొసైటీల నుంచి ఆప్కో కొనేవారికి జీఎస్టీపై 5% రాయితీ, చేనేత సహకార పరపతి సంఘం ఫండ్ ఏర్పాటు, నేతన్నలకు అన్ని పథకాలకు ప్రభుత్వం 648 కోట్లు కేటాయించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాలతో పాటు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. అందరికీ గర్వకారణం ఎమ్మిగనూరు మన నాయకులు శ్రీ జయనాగేశ్వరరెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలన్నటువంటి సమున్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమం డిపార్ట్మెంట్ తరఫున